అస్సలాము అలైకుం. ఇవాళ వచ్చేసి 2 రకాల కర్రీస్, 2 రకాల రైసెస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది వచ్చేసి పలావు. దీనికోసం నేను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కోసి పక్కకు పెట్టుకున్నాను. అయితే కుక్కర్ తీసుకున్నానండి. నేను మందపాటి గిన్నె తీసుకోవాలి. నేను కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో ఆయిల్ అండ్ గీ 2 వేసుకొని ఇది హీట్ అయిన తర్వాత దీంట్లో మనం చెక్క, లవంగాయలు, అలాగే బిర్యానీ ఆకు, జాపత్రి ఇవన్నీ ఉన్నా కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి యాడ్ అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మీరు మంచిగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. రైస్కి అయితే మంచిగా ఫ్రై అయితేనే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూసిన విధంగా అయితే ఫ్రై అయిపోయింది. ఇది ఫ్రై అయింది కాబట్టి దీంట్లో టమాటోస్ యాడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం అడుగంటిపోతుంది. ఈ టమాటోస్ వేస్తే ఏమవుతుందంటే అడుగంటింది ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుందండి, నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అడుగంటిపోయింది అని అనిపిస్తే కనుక టమాటోస్ వేసేసుకోండి. టమాటోస్ వేసుకుంటే మంచిగా వచ్చేస్తుంది. టమాటోస్ మగ్గడం కోసం లిడ్ పెట్టుకొని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోండి. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి, మాడిపోతుందేమో. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇది మంచిగా ఫ్రై అవుతుంది కదా, చూస్తున్నారు కదా, టమాటాస్ కూడా మగ్గిపోతున్నాయి దీంట్లో మంచిగా. ఒకవేళ మీకు వాటర్ రావట్లేదు టమాటోస్లో నుంచి, లేదు వాటర్ ఇంకా ఎక్కువ అడుగంటిపోతుంది అంటే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చిన్న ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. అడుగంటిపోకుండా ఉండడం కోసం వాటర్ యాడ్ చేసుకోమన్నాను నేను. ఇది వేసుకున్న తర్వాత ఈ పలావ్ అన్నంకి కొత్తిమీర, కరివేపాకుని మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఒకవేళ పలావ్ అన్నం ఉంటే ఖచ్చితంగా పుదీనా అనేది ఖచ్చితంగా ఉండాలండి. కొత్తిమీర, పుదీనా 2 ఉండాలి. సో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది చూసారా, అడుగంటింది అంతా కూడా నీట్గా వచ్చేసింది. ఇది లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోండి ఒక 1 మినిట్ వరకు. 1 మినిట్ కూడా అవసరం లేదండి, ఫ్యూ సెకండ్స్ కుక్ చేసుకుంటే కుక్ అయిపోతుంది ఆకులు మంచిగా. తర్వాత మీరు ఇప్పుడు ఒక డబ్బా బియ్యం తీసుకుంటే డబ్బన్నర వరకు నీళ్లు పోసుకోవాలండి. అలా కొలత తీసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. మంచిగా పొంగు రావాలండి. పొంగు వచ్చే వరకు కూడా మీరు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా పొంగు వచ్చేసింది. ఇలా పొంగు వస్తే చాలు. ఒకసారి 2 సార్లు వస్తే చాలు, ఎక్కువసారి రావాల్సిన అవసరం ఏం లేదు. ఇంక ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి. ఈ వాటర్ పోసిన దగ్గర నుంచి ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. వన్స్ ఇది వాటర్ పోసినాక ఫ్లేమ్ అనేది హైలో ఉండాలి. తర్వాత ఫ్లేమ్ తగ్గించేసుకొని ఏదైతే ముందు మేము రైస్ కడిగి పక్కకు నానబెట్టుకున్నామండి ఒక 1/2 అవర్ ఏమో. ఆ బియ్యంను ముందు నానబెట్టి నీళ్ళేమో అన్నీ తీసేసుకొని నీళ్ళు తీసేసిన తర్వాతనే రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోండి. బియ్యం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని లిడ్ పెట్టేసుకోండి. లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఇట్లా మంచిగా ఉడికిపోతుందండి కర్రీ. అప్పటి వరకు ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి. ఇక్కడ నుంచి ఫ్లేమ్ అనేది సిమ్లో ఉండాలండి. రైస్ చూసారా దగ్గరకు వచ్చి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుందండి. మాడిపోతుంది కాబట్టి మీరు సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి. చూడండి రైస్ అనేది ఇంత మంచిగా కుక్ అయిపోతుంది. మీకు అర్థమవుతుంది రైస్ ఎలా కుక్ అవుతుంది ఏంటి అనేది. మీకు ఇలా రాదు అనుకుంటే కనుక అలా ఒక్కసారి బియ్యం వేసేసాం కదా, బియ్యం వేసిన తర్వాత దాన్ని మీరు ఏం చేయాలంటే పైన లిడ్ బదులు మీరు కుక్కర్ విజిల్ మూత పెట్టేసుకోండి. ఆ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వరకు వచ్చేలా కుక్ చేసుకుంటే చాలండి, ఆ రైస్ రెడీ అయిపోతుంది. బీట్రూట్ క్యారెట్ రైస్ చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, బీట్రూట్ని అయితే నేను గ్రేట్ చేసుకున్నానండి. సో కడాయి పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఏదైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసాం కదండి, వీటిని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కొంచెం కలర్ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో రావాలండి. ఇది ఫ్రై అవుతూ ఉండగానే మనం క్యారెట్, బీట్రూట్ కూడా వేసేసుకున్నాను. దీంట్లో పసుపు వేసుకున్నాను. కొంచెము పసుపు యాడ్ చేసుకొని తిప్పుకున్నానండి. కొంచెం మంచిగా మిక్స్ అవ్వాలి. క్యారెట్ అని బీట్రూట్ దాంట్లో కొంచెం మంచిగా ఉడకాలి.
ఇది అయిన తర్వాత చూడండి కొంచెం మగ్గిపోయింది. మూత పెట్టుకొని మగ్గపెట్టుకోండి. మామూలుగానే మగ్గపెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు మీకు. దీనికి ప్రాబ్లం ఏమి ఉండదు. నేను మూత పెట్టుకొని మగ్గపెట్టుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గినాక ఈ క్యారెట్ బీట్రూట్ మగ్గాలండి ఇంకొంచెం మంచిగా. కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు రైస్ కూడా పింక్ కలర్లోకి వచ్చేస్తుంది. సో కలర్ యాడ్ చేయకుండా ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తూ ఉంటాం. ఆ కలర్స్ అయినా వేయకుండానే నేచురల్ కలర్ వచ్చేస్తుంది. అలాగే దీన్ని బీట్రూట్ ఎందుకు యాడ్ చేశానంటే మా బ్రదర్ బీట్రూట్ తినండి, అందుకనే బీట్రూట్ యాడ్ చేశాను. కానీ ఎలా వస్తుందో అనుకున్నాను, మంచిగా వచ్చింది. అయితే సాల్ట్ అనేది ఇప్పుడు తాలింపులో వేయకండి మీరు రైస్ వేసినాక వేసుకోండి. ఫ్లేవర్ మంచిగా రైస్కి పడుతుంది. లేదు అంటే బీట్రూట్ పట్టేసుకొని టేస్ట్ అనేది మారిపోతుందండి. అట్లాగే ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకొంచెం దీంట్లో మగ్గాలండి. అది కొంచెం ఫ్రై అవ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దీంట్లోకి కొంచెం మగ్గినాక దీంట్లోకి మనం మసాలా కారం వేసుకుంటున్నాము. మసాలా కారంతో పాటు మళ్ళీ కొంచెం గరం మసాలా అట్లాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకొని తర్వాత మీ దగ్గర టమాటో సాస్ ఉంటే టమాటో సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సోయా సాస్ మేము అసలు అవాయిడ్ చేస్తాము. ఈ చిల్లీ సాస్, టమాటో సాస్ కూడా మేము అంత ఇష్టంగా తీసుకోమండి. సోయా సాస్ అవాయిడ్ చేయడానికి రీజన్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఉన్న వాళ్ళు తినకూడదు. అది ఇంకొంచెం ఎక్కువగా అయ్యేలా చేసి మీ దగ్గర కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒక 1 to 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం వైట్ రైస్ ఆల్రెడీ కుక్ చేసిన వైట్ రైస్ ఉన్నా, లేకపోతే నైట్ కుక్ చేసిన రైస్ ఉన్నా కూడా దాంట్లో వేసుకోవచ్చు. మన రైస్ సేల్ అవ్వట్లేదు అనుకున్న టైంలో ఇట్లా చేసుకోవచ్చండి. నేను ఫస్ట్ టైం చేశాను, చాలా మంచిగా వచ్చింది. మా బ్రదర్ కూడా ఇష్టంగా తిన్నారు. సో మీరు ఇంకా ఎలా చేయొచ్చు అనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు చెప్పండి. నేను ఫస్ట్ టైం చేశానండి ఇలాగా, కానీ మంచిగా వచ్చింది. దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం మేము. మంచిగా మిక్స్ చేసుకున్నాక కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది చూస్తున్నారా మీరు. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, ఇంతకు మించి ఏం లేదండి. కానీ చాలా మంచిగా వచ్చింది. మీరు ఇంకెలా చేయాలో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేసింది రీసెంట్గానేనండి. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చికెన్ గ్రేవీ కర్రీ కావాల్సింది ఏంటి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. దీనికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే టమాటోస్ కోసం పక్కకు పెట్టుకుందాము. కడాయి పెట్టేసుకొని కడాయిలో ఉల్లిపాయలు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయినాక టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై అవనివ్వాలండి. ఇవి వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చినాక టమాటోస్ కూడా వేసి మగ్గపెట్టుకోవాలండి. అది మగ్గినాక మనం ఏం చేయాలంటే ఆల్రెడీ కడిగి పక్కకు పెట్టుకున్న చికెన్ కూడా దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్కి సాల్ట్ కొంచెం పట్టాలి కాబట్టి మనం దీంట్లో మేము రాక్ సాల్ట్ వేస్తున్నాం. మేము నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, మీకు తగినంత వేసుకోండి. ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతా సాల్ట్ మొత్తానికి పట్టాలి కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని 2 minutes కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అవ్వాలి కాబట్టి మంచిగా. ఇది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మీరు ఒక సైడ్న కొత్తిమీర కట్ చేసేసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈ ఈ ప్రాసెస్లో మళ్ళీ మీకు దీంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ అనేది మనం ఇంకా ఏమి యాడ్ చేయము. ఓన్లీ ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కాబట్టి ఇంకా దీంట్లోకి మనం ఏం వేస్తామంటే ఒక్కసారి చెక్ చేసుకోండి పీస్ కుక్ అయిందా లేదా అనేది. కుక్ అయింది అనుకుంటే కనుక దీంట్లో కారము ఎంత కావాలో అంత వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కాబట్టి. అలాగే కారము, కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాం మేము. కొబ్బరి పొడి గ్రేవీ మంచిగా రావడం కోసము, ఫ్లేవర్ కోసం కొబ్బరి పొడి వేస్తున్నాం మేము. అలాగే కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా వేసుకున్నాం మేము. ఇవి 2 వేసుకొని మంచిగా అంతా మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలండి. ఇది తిప్పేసుకున్న తర్వాత కూడా ఒకసారి మీరు లిడ్ పెట్టుకొని 2 minutes కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్నాక కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర పుదీనా, కరివేపాకు ఉన్నా కూడా యాడ్ చేసుకోండి.
ఈ చికెన్ దీంట్లోకి గ్రేవీ కర్రీ కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. కొబ్బరి పొడి వేసాం కదా! కొబ్బరి పొడి ఎందుకు వేసామంటే వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని థిక్ కర్రీ అయ్యేందుకు మంచి గ్రేవీ అనేది ఇస్తుందండి. సో, ఇది గ్రేవీ కోసం వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకున్నారు కాబట్టి దీనికి మనం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పాను ధనియాల పొడి వేస్తున్నామని. ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని అంతగా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ధనియాల పొడి ఎంత వేసుకున్న ప్రాబ్లం ఉండదండి. టేస్ట్ కోసము అలాగే మన గ్రేవీ థిక్నెస్ కోసము ధనియాల పొడి వేస్తున్నాము. అంతే తప్పించి వేరే దేనికి లేదు. ఫ్లేవర్ మంచిగా ఇస్తుందండి. తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు సాల్ట్ సరిపోయిందా లేదా, లేక కారం సరిపోయిందా లేదా అనేది చెక్ చేసేసుకోండి ఒకసారి. అలాగే పీస్ కుక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఒకవేళ చెక్ అయ్యి మంచిగా ఉంది అంటే మాత్రం ఎక్సలెంట్ అండి. కర్రీ రెడీ టు సర్వ్. ఇవాళ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పక్కకు పెట్టుకున్నామండి. ఒక కడాయి తీసేసుకొని మంచిగా చికెన్ని వాష్ చేసుకున్నాక కడాయి తీసుకొని కడాయిలో ఈ చికెన్ అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని కుక్ అవనివ్వాలి. చికెన్ ఫ్రెష్ది అయితే వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. మేము ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు. ఆ చికెన్లోనే వాటర్ అనేది వచ్చింది. ఆ వాటర్ పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఆ వాటర్ పోయే వరకు కుక్ చేసుకుంటే ఆ చికెన్ ఆ వాటర్లోనే కుక్ అయిపోతుంది. అలాంటి ఎక్సెస్ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చూస్తే కంప్లీట్గా కుక్ అయిపోయింది. వాటర్ అంతా పోయింది కూడా. ముక్క కూడా స్మాష్ అయిపోతుంది. పీస్ అనేది చికెన్ ముక్క కూడా స్మాష్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ చికెన్ మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో వాటర్ కూడా లేదు కాబట్టి ఆయిల్ అనేది మీ రిక్వైర్మెంట్ అండి. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకోకండి. కానీ అడుగంటకుండా ఉండేలాగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మేము ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి తిప్పుకుంటున్నాము ఎందుకు అంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా వాటర్లో కుక్ అయింది కాబట్టి ఇప్పుడు ఆయిల్లో కుక్ అవ్వాలండి. ఇది ఆయిల్లో కుక్ అయితే వన్ డే ఇవాళ కాకపోయినా ఇంకా 2 డేస్కైనా చికెన్ మంచిగా ఉంటుంది ఆయిల్లో కుక్ అయితే. ఇలా ఆయిల్లో కుక్ అయిన తర్వాత చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. మీకు అలా కుక్ అవ్వకపోతే మీరు లిడ్ పెట్టుకుని కూడా కుక్ చేసుకోవచ్చండి. ఇంకా లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుంటే ఇంకా త్వరగా కుక్ అవుతుంది. ఆల్రెడీ కుక్ అయింది కదండి ఇంకెందుకు అని అంటే ఆయిల్లో కుక్ అవ్వాలండి. మీరు ఆల్రెడీ వాటర్లో కుక్ చేశారు కాబట్టి ఆయిల్లో కుక్ అవ్వాలి. ఇప్పుడు చూసినట్టయితే దీంట్లో మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అంత మంచిగా ఆయిల్లో కుక్ అయింది కాబట్టి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి అన్నిటికీ మంచిగా పీసెస్కి పట్టాలి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి అంతా. మిక్స్ మాటికి ఎక్కువసారి చేయొద్దండి. చేస్తే పీసెస్ అనేది స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మేము తిప్పుతున్నాం కానీ స్మాష్ ఏం అవ్వట్లేదు పీసెస్. మీరు చూస్తే దీన్ని మీరు లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. ఈ మసాలా కూడా అన్ని పీసెస్కి మంచిగా పడుతుందండి. ఎందుకంటే మసాలా వేసిన తర్వాత ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. లేకపోతే మసాలా స్మెల్ వస్తుంది. కర్రీ అనేది టేస్ట్ రాదు. సో దీని తర్వాత ఒకసారి చూస్తే ఆల్రెడీ అన్నిటికీ మంచిగా పట్టేసి మంచిగా కుక్ అయింది కాబట్టి దీంట్లోకి మేము కారం వేసాము. ఈ కారం వేసిన తర్వాత గరం మసాలా అలాగే ధనియాల పొడి అలాగే కొబ్బరి పొడి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి పొడి ఉన్నా ప్రాబ్లం లేదు. మేమైతే మామూలుగా బయట కొన్న స్టోర్స్లో కొన్న కొబ్బరి పొడి వేస్తున్నాము. ఇవన్నీ ఒకసారి వేసుకొని తిప్పుకోండి. ఏం వేసాము కారము, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేసుకొని తిప్పుకుంటున్నాము. మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఆల్రెడీ సాల్ట్ పసుపు ముందుగానే వేసాం కాబట్టి మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేయట్లేదు మేము. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి ముందుగానే సాల్ట్ వేస్తే మళ్ళీ సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చూస్తున్నట్టయితే మంచిగా కుక్ అయింది. గరం మసాలాలు ఇవన్నీ వేసిన తర్వాత కూడా ఒక 10-15 మినిట్స్ వరకు కుక్ చేయండి. కుక్ చేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కొత్తిమీర ఈలోపు ఇది కుక్ అయ్యేలోపు ఒక సైడ్న కొత్తిమీరని నీట్గా వాష్ చేసుకొని కొంచెం చిన్నగా పీసెస్ కట్ చేసేసుకొని కర్రీలోకి యాడ్ చేసేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోతుంది వేడివేడిగా. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఒకవేళ ఇలా కాకపోయినా ఇంకే విధమైన చేస్తే కనుక ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.